ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అని నెంబర్ 1 ఉంది అక్కడ, కింద ఫుట్ నోట్ ఇచ్చాడు. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని అన్నప్పుడు నీవు ఆయనను మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ అది అన్న ఆయన అన్న తప్పులేదు. కారణం ఏదనగా స్త్రీ సంతానము, ఆ స్త్రీ సంతానం అది అని సంబోధించడం, తర్వాత దానిని అని సంబోధించడం తప్పులేదు. అయితే ఆ స్త్రీ సంతానం మనకందరూ వెనక్కి చూస్తూ మనకు అర్థమవుతున్న సత్యం ఏదనగా ఆ స్త్రీ సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన రెండోసారి కూడా ఆయన అనగా ఆయన స్త్రీ క్షమించండి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం వైరము కలుగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. కనుక ఇందులో నుంచి దినమందు మనకు కావలసిన సందేశాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది మొట్టమొదటి వాగ్దానం ఆదికాండంలోనే చూస్తాం. మెస్సయ్యను గురించి, క్రీస్తు లోకానికి రావడానికి గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడ అంటే ఆదికాండం 3:15 ఇది ఎప్పుడు, ఏ సందర్భం అని ఆలోచన చేస్తే ముందు 1-2 అధ్యాయాలు 3 అధ్యాయం ముందు వచ్చిన మనం చూస్తే ఆదాము అవ్వలు దేవుడు వద్దన్న పండు తిన్నారు. తిన్న తరువాత దేవుడు యొక్క మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది చెప్పాలంటే ఇది మొట్టమొదటి సువార్త. ఇదే దీన్ని వేదాంతులు థియోలోజియన్ సేవను సంబోధిస్తారంటే ఇది ప్రోటో ఎవాంజలిజం, అనగా సువార్తకు ముందు సువార్త, లేకపోతే మొట్టమొదటి సువార్త అని దీన్ని సంబోధిస్తారు. కానీ విమోచకుని గురించిన వాగ్దానం లేకపోతే ప్రవచనం అనేది ఇది ప్రారంభం. ఇక్కడ నుండే విమోచనను గురించిన ప్రవచనాలు తర్వాత మిగతా పుస్తకాల్లో వస్తాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆదికాండం 3:15 ఒక విత్తనం వలె, ఆ విత్తనము నుండి పెద్దదైన విపరీతమైన పెద్ద వృక్షం రావడానికి, అనగా ఒక ఏకాన్, ఒక ఓక్ చెట్టుకి ఎలాగైతే ఏకాన్ విత్తనంగా ఉంటుందో దాని నుండి చిన్న విత్తనమే, కానీ దాని నుంచి వచ్చే చెట్టు చాలా పెద్దది. కనుక 3:15 ఒక విత్తనం వలె నాటబడిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఈ 3:15 మొత్తం బైబిల్ అంతటికీ సారాంశం చెప్పవచ్చు, సమ్ అండ్ సమరీ అని చెప్పొచ్చు. కానీ ఈ బైబిలే ఈ 3:15 మొత్తం బైబిల్ సత్యం అంతటికి, బైబిల్ ఉన్న సువార్త అంతటికి, బోధ అంతటికి, ప్రవచనాలన్నిటికీ కీలకమైనది, కేంద్రమైనది, విత్తనం వంటిదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇది చూడగానే మనకు క్రీస్తు కనబడడు, కానీ ఇందా చెప్పినట్టుగా అది అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరనగా ఆయన ఎవరనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈయన అక్కడ ఆదికాండం 3 అధ్యాయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈయన వచ్చి సైతానికి తలను చెద్దగొడతాడు. అయితే సైతాన్ యొక్క తలను చెద్దగొట్టే ఆ పనిలో ఆయన పాదమునకు లేకపోతే ఆయన కాళ్లకు, ఆయన మడిమెకు కష్టము కలిగే పరిస్థితి మనం చూస్తాం. అనగా మడిమెకు కలిగిన దెబ్బ ఎక్కడ ఆలోచన చేస్తే శిలువ మీద ఆయన మడిమెకు గాయమైంది. ఇవి అక్కడ 3:15 చెప్పండి. ఈ మాట దాదాపు 2000 సంవత్సరాల పైగా జరిగిన కాలము తరువాత కల్వరి శిలువలో నెరవేరిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడో భవిష్యత్తు గురించి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత భవిష్యత్తు గురించి దేవుని యొక్క మాటలు. అయితే ఆదాము అవ్వలకు ఇది వెంటనే అర్థం కాలేదు.
అది వారు గ్రహించలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది అనే అవగాహన లేదు. ఇంకా వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అవ్వ దీని గురించి తను భావించింది ఏదనగా ఈ వాక్యాన్ని తను స్వీకరించింది, తను నమ్మింది. తను అనుకున్నది ఏదనగా తన జీవిత కాలంలోనే ఆ సైతానికి తల చెదగొట్టబడ్డం ఆమె చూస్తుందని భావించి ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను, నేను ఒక సంపాదించుకున్నాను, ఐ హ్యావ్ ఎక్వైర్డ్ అనే మాట ఆమె చెబుతూ నేను సంపాదించుకున్నాను. తన ఉద్దేశం ఏదనగా ఈ సంతానమే, ఈ మనుషుడే, ఆ స్త్రీ సంతానం కయీనే అని చెప్పి ఆమె భావించింది. ఇదిగో నేను సంపాదించిన ఇతరుల ద్వారా సైతాను తలను చెదగొడతాను. తర్వాత వాళ్ళు వస్తాను సైతాను అవను గురించిన మాటలు. అయితే కయీన్ అని పేరు పెట్టినప్పుడు ఆ కయీన్ అన్న మాటకు అర్థమేదనగా ప్రొడ్యూస్ ఆర్ ఎక్వైర్, నేను కలుగు చేస్తాను, లేక నేను సంపాదించుకున్నాను. కనుక సైతానుకు విరోధముగా నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అనే ఆలోచన. ఆ తర్వాత మిగతా కుమారుని కలిగినప్పుడు కూడా ఆమె ప్రతి వారిని గురించి ఇదే మాట అంటూ ఉంటుంది. అనగా తను ఆలోచించింది కయీను ద్వారా సైతాను తల చెదగొట్టబడుతుంది, ఆ సర్పం యొక్క తల చెదగొట్టబడుతుంది అనుకుంది. కానీ జరగలేదు. కాబట్టి తర్వాత కుమారుడు మరలా ఎంతకాలం చూస్తుందో కానీ ఆమె కాలంలో జరగలేదు. కానీ 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడం అనేది ఆదికాండం 3:15లో ప్రభు యొక్క మాటకు, లేక దేవుని యొక్క మాటకు ఫలితం లేకపోతే సంపూర్ణమైన సంగతి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దాని గురించి గలతీ పత్రికలో పౌలు రాస్తారు, కాలము సంపూర్ణమైనప్పుడు యేసు స్త్రీ యందు జన్మించాడు. కనుక ఈ ఆయన లేదా యేసు ఎప్పటివాడు అని ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు అని భావించి అది అప్పుడే ఆయన ఉనికి ప్రారంభమైందని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ కాదు. మనకందరికీ తెలుసిన సత్యం, ఆయన జన్మం అనేది ఆయన ప్రారంభం కాదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇక ఆదికాండం 3:15 ఆయన గురించి ప్రవచింపబడింది. ఇంక యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆది నుంచి ఉన్నాడు ఆయన. ఇంకా చూసినప్పుడు సృష్టి యావత్తు కూడా ఆయనే చేశారు. ఆయన మూలముగా సమస్తము కూడా కలిగింది. ఆయన వాక్కుగా దేవుని యొక్క వాక్కుగా లోకానంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు సృష్టించిన సంగతి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అయితే క్రిస్మస్ రోజు జరిగింది ఏదనగా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అది లోకానికి రావడమే తప్పించి ఆయన ప్రారంభం అది కాదు. ప్రారంభం ఆది నుండి ఉంది. మన సృష్టి జరగక ముందు నుండి ఆయన ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో, ఆయన యొక్క ఏకైక కుమారుడిగా ఆయనతో సమానమైన స్థాయిలో, సమానమైన మహిమలో ఆయన ఉన్నాడు. ఆయనతో పాటుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆది నుండి ప్రారంభం నుండి ఉన్నారని చెప్పి మనవి చేస్తాం. ఇంకా ప్రారంభం కంటే ముందు నుండే. ఆ కారణం చేతనే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త మనం చూస్తాం 8వ అధ్యాయంలో అబ్రహాము కంటే అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నానంటాడు. బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్ ఐ యామ్, నేను ఉన్నాను. ఐ యామ్ స్టేట్మెంట్స్ చాలా చూస్తాం యోహాను సువార్తలో. నేను ఉన్నాను. అది ఆ రోజుల్లో విన్నవారికి చాలా అభ్యంతర కారణమైంది. యూదులు చాలా అదేమిటిది, నీ వయసు చూస్తే 50 కూడా కాదు, నేను ఉన్నానంటావు వీడు అబ్రహాం కంటే ముందు అనే మాటలతో ప్రభుని విమర్శించిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. కనుక ప్రభు ఇక్కడ ఆ మాట ద్వారా తెలియజేస్తే కనుక అబ్రహాము కంటే ముందు నేను ఉన్నాను, సృష్టి కంటే ముందు నేను ఉన్నాను. కనుక ప్రభు ఇక ముందు నుండి ఆయన ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నూతన నిబంధనలో మాత్రమే కాకుండా పాత నిబంధనలో కూడా మనం చూస్తాం. పాత నిబంధనలో అనేకమైన సూచనలు, అనేకమైన ఇమేజెస్ లేకపోతే చిత్రాలు ద్వారా, తర్వాత అనేకమైన ప్రవచనాల ద్వారా ఆయనను గురించి పాత నిబంధన అంతట్లో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ పాత నిబంధనలో ఇక్కడ ఆదికాండం 3:15 మనం చూస్తాం. అనేదరిగా స్త్రీ సంతానం
అక్కడ ఒరిజినల్ తర్జుమాలో చూస్తే స్త్రీ సంతానం అని కాకుండా అడుగున్న మాట ఎదురుగా సీడ్ ఆఫ్ ద ఉమెన్ అనగా స్త్రీ యొక్క విత్తనంగా ప్రభువైన యేసుక్రీస్తు సంబోధించబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నిర్గమకాండకు వచ్చే సమయానికి దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండానికి వచ్చే సమయాన్ని చూస్తే మోషే వంటి ఒక ప్రవక్త. ఇంకా యెషయా గ్రంథానికి వస్తే కన్యకకు జన్మించిన వాడు అని ఆయన గురించి చెప్పబడ్డాడు. ఇంకా మిగతా పాత నిబంధన అంతా చూసి అనేక చోట్ల ప్రభు కనబడతాడు. ఈ లోకం లేకపోతే పాత నిబంధనలు ఆయా వ్యక్తులకు దేవతల వంటి వాడు, లేకపోతే దేవుని కుమారుడు, లేక సైన్యములకు అధిపతి అని సంబోధించబడుతున్న ఆ ప్రతి సందర్భంలో కూడా వచ్చింది ఎవరు అనగా త్రిత్వములో రెండో వ్యక్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ప్రాముఖ్యంగా చూసి చెప్పిన విత్తనము స్త్రీ సంతానం, లేక స్త్రీ యొక్క విత్తనం, దేవుని గొర్రెపిల్ల, తర్వాత మోషే వంటి ఒక ప్రవక్త కన్యకకు జన్మించడం అనేది పాత నిబంధనలో అత్యంత కీలకమైనవని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ వాక్యం యొక్క సందర్భం మనం ఆలోచన చేస్తే ఇది మానవ చరిత్ర యొక్క ప్రారంభంలోనే, మానవులు అప్పుడు పుట్టి ఎంతకాలమైందో మనకు తెలియదు, కానీ అది ఆరంభంలోనే ఈ యొక్క మాటలు మనం చూస్తున్నాం. ఆదాము అవ్వల ముందు వచ్చాడు మనం చూస్తే వారిద్దరూ పాపం చేశారు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు వద్దన్న పని చేయడమే. వారు చేశారు. చేసిన తర్వాత దాని పర్యవసానం ఏమిటని ఆలోచన చేస్తే వారు దేవుని నుండి దాక్కున్నారు. అంతవరకు కలిసే ఉన్నారు, కానీ దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క అలికిడి వినబడగానే దేవుడు వస్తున్నాడు. ఎందుకనగా ప్రతిరోజు వచ్చేవాడు దేవుడు, చల్లపూట వేళ వచ్చేవాడు. కానీ ఈరోజు కూడా దేవుడు యథావిధిగా వస్తూ ఉంటే ఇంతకుముందు ఎదురెళ్ళేవారు, ఈరోజు దాక్కున్నారు. దాక్కున్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఊరుకోలేదు. ఆదామా 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు? మేము అప్పలరాజుని పిలిచినట్టు మాకు దొరకడు, కనబడ్డు. ప్రతి ఊరంతా చుట్టుపక్కల అన్నిళ్ళు కనబడతాయి కదా, దానికి ఎక్కడున్నా మాకు తెలియదు. అలా దేవుడు పిలిచాడు, ఆదామా ఆదామా అని. ఏదైనా తోటంతా తిరిగితే మరి తప్ప దొరికిపోతాను ఇక అనుకున్న సందర్భంలో ఆదాము బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇది నేను చేయను, నా వాళ్ళకి ఇదిగో ఆవ చేసేది. ఆవ ఏం చేయదు, నేను కాదు, సర్పం. వాళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఒకరు చెప్పు. అదే మనం ఉంటే రోజు 3 మంది ఉన్నారు, నేను కాదు 3 మంది చెప్పుకోవచ్చు మనం. కానీ వాళ్ళ ముగ్గురే, ఇంకెవరు లేరు. కానీ ఎవ్వరు కూడా ఇక్కడ నేను తప్పు చేశాను, నేను బాధ్యత వహిస్తాను అనే మాట ఆదాము కానీ అవ్వ కానీ సైతాన్ కానీ, సైతాన్ అసలు మాట్లాడలేదు. వాడు అసలు చాలా సైలెంట్గా ఉన్నాడు సైతాన్. ఇక చూసినప్పుడు దీని పర్యవసానంగా జరిగింది ఏదైనా తోట, దేవుడు నాటిన తోట, చాలా సుందరమైన అందమైన తోట, దాని సౌందర్యాన్ని పోగొట్టుకుంది, దాని మహిమను పోగొట్టుకుంది. దేవుని దగ్గరికి ఎదురెళ్ళవలసిన వారు దాక్కున్నారు. చూసినప్పుడు ఈ పాపం వలన మానవునికి దేవునికి ఉన్న సంబంధం పోయింది. దేవుడు నాటిన ఏదైనా తోట పాడైపోయింది. ఇంకా చెప్పాలంటే అక్కడ మరణ వాసన మొదలైంది. ఎప్పుడైతే తిన్నారో తిన్న దినమున వారిలో మరణం మొదలైపోయింది. ఆ మరణంలో మొట్టమొదటి జరిగింది ఏదనగా వారు దేవుని నుండి వారు వేరైపోయారు. అదే ఆత్మీయ మరణం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సాతాను చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకనగా వాడు దేవుని విరోధి, పరలోకం నుంచి నెట్టబడ్డాడు. దేవుని దూతల్లో ముఖ్యమైన దూత, ప్రధాన దూతల్లో ఒక దూత వీడు. ముఖ్యంగా దేవుని ఆరాధించేవాడు, దేవుని గణపరిచేవాడు, దేవుని యొక్క సింహాసనానికి అత్యంత సమీపంగా ఉండిన వ్యక్తి, దేవుని యొక్క మహిమనంతయు దగ్గరుండి చూచినవాడు, దేవుని ఆరాధించబడతా వాడు రెక్కల్లోనే అనేకమైన సంగీత వాయిద్యములు ఉండి ప్రభుని ఆరాధించే పని వాడు చేస్తూ దేవునికి అత్యంత సమీపంగా ఉండి వాళ్ళు కలిగిన దుర్బుద్ధి ఎదనగా దేవుని కంటే నేను పై స్థాయికి నేను వెళ్ళాలి, ఇంకా దేవుడు పొందుతున్న ఈ ఆరాధన నేను పొందాలి అనే అభిప్రాయంతో, అదే దురుద్దేశంతో వాడితో పాటు, ఇంకా చెప్పాలంటే దూతలు ఎక్కడి నుంచి వచ్చారంటే వాడితో పాటు ఆ క్వైర్లు ఆర్కెస్ట్రాలు ఉన్నవారినే తన ఏర్పడి వీరందరూ కూడా దేవునికి సమీపముగా ఉండేవారు. దేవుడు
ఈ పాపాన్ని, లేకపోతే ఈ చెడుతనాన్ని, దుష్టత్వాన్ని, తన యొక్క సౌందర్యాన్ని బట్టి, తన యొక్క అందాన్ని బట్టి, తన యొక్క సంగీతాన్ని బట్టి, తన యొక్క ప్రభావాన్ని బట్టి, అనగా దేవునికి అత్యంత సమీపంగా ఉండే ఆ స్థాయిని బట్టి వాడు గర్వించి దేవుని స్థానంలోనికి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం, దానితో దేవుడు అతను పడజూస్తాడు. అయితే ఇప్పుడు సైతాను ఆనందిస్తాడు. కారణం ఏదనగా దేవుడు చేస్తున్న ఎక్స్పెరిమెంట్, అయితే మొట్టమొదటి స్త్రీ పురుషులు ఇద్దరిని కలుగు చేసి వారిని అక్కడ నియమించిన తరువాత ఆ మొట్టమొదటి స్త్రీ పురుషులను పాడు చేయడం ద్వారా, వారి నాశనం చేయడం ద్వారా ఆ జాతి అంతటినీ పాడు చేసిన వానిగా వాడు ఇక్కడ ఆనందిస్తూ ఉన్నాడు. ఆ పరదేశం అంటే ఏదేను తోట ఈరోజు మరణానికి ఆరంభమైంది. అది నేను సాధించాను, దేవుని మీద నేను పైచేయి కలిగి ఉన్నాను అని సైతాను ఆనందిస్తున్న పరిస్థితి అది. ఈ సందర్భంలో దేవుడు దిగి వచ్చి, ఇక్కడ వాక్యాలు గమనిస్తే మొట్టమొదటి ఆదాముతో అవ్వతో మాట్లాడలేదు. ఆయన తీర్పు ఎవరికి ప్రకటించారంటే ముందుగా సైతానికే సంబోధించాడు. సర్పంతో అంటున్నాడు, మనుషులతో కాకుండా సర్పంతో. కానీ చెప్పాలంటే ఈ 15వ వచనం క్రీస్తుని గురించిన ఈ ప్రవచనం, లేకపోతే వాగ్దానం మనుషుల కంటే ముందుగా సైతానికి దేవుడు చెప్పాడు. కానీ దాని పర్యవసానం మనకు మేలు, మనకి ఆశీర్వాదం. కానీ డైరెక్ట్గా సైతానుతోనే ప్రభు చెబుతున్నమాట, సర్పంతోనే ప్రభు చెబుతున్నమాట. ఏదనగా ఆయన మరియు నీకును స్త్రీకిని, అనగా నీకు అన్నప్పుడు అక్కడ సైతాను సర్పానికి, సర్పమా నీకు స్త్రీకిని, నీ సంతానమునకు అనగా సర్ప సంతానమునకును ఆమె సంతానము అనగా స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది లేకపోతే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు, లేకపోతే ఆయనను మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. సైతానుతో ప్రభు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఇంకా నాడు చూసినట్లయితే నీవు ಮತ್ತು ఈ భూలోకమందున జంతువులన్నిట్లో కూడా అత్యంత శాపగ్రస్తురాలుగా నీవు ఉంటావు. కర్స్డ్ అబౌవ్ ఎవ్రీ అదర్ యానిమల్, మిగతా సృష్టి అంతా మిగతా జంతువులన్నిటికంటే అత్యధికంగా శాపము పొందిన స్థితి. నీవు కడుపు మీద ప్రాకుతావు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అదిగా దాని ముందు కాళ్ళు ఉండేవేమో మనకు తెలియదు. కానీ ప్రభు అంటాడు, దేవుడు చెప్తున్న మాట ఏదనగా శాపం ఏదనగా నువ్వు కడుపు మీద పాకుతావు, ఆ తర్వాత నీ ఆహారం మన్ను. అంతకుముందు ఏమి తినేదు, ఒకరు పళ్ళు కూడా తినేది. అందుకని ఆ పండుని చూపించి, ఆ పండు చూడు అంత చక్కగా ఉందో, దేవుడు వద్దన్న పండు, దేవుడు కాదన్నది. అది చూడు అంటే తన యొక్క ఊహను, అవ్వ యొక్క ఊహను ఆమె ప్రేరేపించినప్పుడు అవ్వ దాన్ని చూస్తూ నిజమే పండు చూడడానికి బాగుంది, తినకముందే తింటే రుచిగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, నిజమే అది తింటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఇంకా పొందలేదు, అది తింటే జ్ఞానం వస్తుంది, తింటే దేవునిలాగా అయిపోతాం. కానీ ఆదికాండం మొదట్లో మనం చూస్తాం, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనిషిని, ఇప్పటికీ ఆదాము ఏ పోలికలో ఉన్నారు, దేవుని పోలికలో ఉన్నారు. సైతం చెప్తుంది నువ్వు దేవుడిలాగా అయిపోతావు, మేము దేవుడిలాగే ఉన్నాం అనే జ్ఞానం వారికి లేకపోయింది. సైతానికి అబద్ధపు మాటలు వారు నమ్మారు. ఈ యొక్క వార్తలు చూస్తున్నప్పుడు ఇది గుడ్ న్యూస్ కాదు, ఇది బ్యాడ్ న్యూస్. ఇది ఎవరికి బ్యాడ్ న్యూస్? మనకి గుడ్ న్యూస్, కానీ సైతానికి మాత్రం బ్యాడ్ న్యూస్. సైతానికి అన్నీ బ్యాడ్ న్యూస్లే. బైబిల్ అంతా మనం చూస్తే సైతానికి ఎక్కడ గుడ్ న్యూస్ ఉండదు. గుడ్ న్యూస్ అంతా మనకి, బ్యాడ్ న్యూస్ అంతా సైతానికి. సైతానికి సువార్త ఏం లేదు. దేవుడు ఇక్కడ వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నా అడిగా, కానీ సైతానా నువ్వెందుకు ఈ పని చేస్తావు అని సైతాన్ని అడగలేదు. కొన్నిసార్లు సైతాను సంబంధికులు అంటారు, మమ్మల్ని అడగొచ్చు కదా, నన్ను అడగొచ్చు కదా. ఇది మన యొక్క లోక జ్ఞానం, లోక ఆలోచన. కానీ దేవుని ఆలోచన చూసినప్పుడు సైతాన్ అప్పటికే శాపగ్రస్తుడు కనుక వాడితో అసలు మాట్లాడడం, డిస్కస్ చేయలేదు. నువ్వెందుకు చేస్తావు అనే ప్రశ్న, లేకపోతే ఏ కారణం చేత ఇచ్చి కార్యం చేస్తావు అని అడగకుండగా అంతకుముందే తీర్పు తీర్చబడిన సైతాను ఆ తీర్పు తీర్చే పరలోకం కింద పడదోస్తాడు కదా. కానీ ఇప్పుడు ఏ రకమైన ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకపోతే కోర్టులో కేసు కానీ, నీ తరపున లాయర్ని తెచ్చుకో, నువ్వు మాట్లాడు, నీ సమస్య ఏమిటో చెప్పు, కూర్చుందాం, డిస్కషన్ చేద్దాం, కమిటీ మీటింగ్ పెడదాం అని దేవుడు చేయలేదు. కానీ
సైతాను చేస్తున్న పనికి, సర్పం చేస్తున్న పనికి దేవుడు దిగి వచ్చి ఆయన వ్యక్తిగతంగా కార్యం చేస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా అంటున్నాడు, నీకు అవమానం, నీకు శిక్ష పడుతుంది. అయితే ఈ యొక్క విజయము తాత్కాలికమైనది. సాధించామనుకుంటున్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ఏదైనా తోటకు దేవుడు వచ్చినప్పుడు అనుకుంటాను, ఆదామవులు భయంతో దాక్కుంటూ ఉంటే సైతం ఏదో చెట్టు ఉండి పడుకొని దేవుణ్ణి ఆదామవులను చూస్తే ఎలా ఉంటాడు? ఆనందం, అంత ఆనందం కాదు. సాధించాను, ఐ డిడ్ ఇట్, అయిపోయింది. దేవుడు ఎంతో తన పోలికలో, తన స్వరూపులో, తన ప్రతినిధులుగా పరలోకం మీద చిత్తం జరుగుతున్న భూలోకం మీద జరగాలి అని ఆశించే మొట్టమొదటి వారిద్దరిని పెడితే వారిద్దరిని నా చేతిలో తీసుకున్నాను. నేను నా శోధనకు లోనయ్యా, నా మాటలు వారు నమ్మారు అని వాడు ఆనందిస్తూ ఉన్నాడు. మానవులకి భూమి మీద అధికారాన్ని, పెత్తనాన్ని అప్పగిస్తే సైతాను వారిని మోసగించి వారి దగ్గర నుంచి భూలోకం మీద ఆధిపత్యాన్ని వాడు తీసుకున్నాడు. ఈ భూలోకం అంతా నాదే, పరలోకం తోసేసావు, పరలోకం నాది కాదన్న, ఇది ఎవరిది? ఇప్పుడు మనిషికి ఇచ్చావు, ఇది నాది. ఇప్పుడు నీ ప్లాన్ ఫెయిల్ అయింది, నువ్వు అనుకున్న ఆలోచన నెరవేరలేదు. భూలోకం అంతా కూడా ఏదైనా తోటలు నాటాలనుకున్నావు, ఈ మొట్టమొదటి తోటలే నేను నాశనం చేస్తాను. ఆ తర్వాత మనందరికీ కూడా తెలుసు, ఆ తోట నుండి ఆదామవులను దేవుడు బయటికి నెట్టేశాడు. అదే నాకు అత్యంత అవమానకరమైనది, బాధాకరమైనది ఏదనగా బయటికి పొమ్మండం ఒకటి, ఆ తర్వాత మళ్ళీ ఒకరు తిరిగి వస్తాడేమోనని దాని బందోబస్తు ఏర్పాటు చేశాడు. ఆయన దూతలను ఏర్పాటు చేశాడు, అగ్ని ఏర్పాటు చేశాడు, మళ్ళీ తిరిగి రాకూడదని. ఎంత భయంకరమైంది అది. ఇదే మళ్ళీ ఆ సందర్భంలో కూడా చెప్తున్నాను. అదే స్థితి మనం చూస్తే ప్రకటనందులో మనం చూస్తాము, జీవవృక్ష ఫలము తిననిస్తాడు ఆయన. మనం నూతన నిబంధన సంఘమైన మనకు ఆ జీవవృక్ష ఫలం మన అందుబాటు, ఆదామును దేని నుండి అయితే ఆయన నెట్టివేస్తాడు, మళ్ళీ తిరిగి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తాడు. మనకి స్వేచ్ఛగా వెళ్ళి ఆ జీవవృక్షం ఫలం తినే ఆధిక్యత క్రీస్తు వలన మనకు కలుగుతూ ఉంది. మన భవిష్యత్తు అది. ఆదామవలు తినమన్న పను తినకుండా, ఇప్పుడు కొంతమంది అనుకుంటారు వద్దన్న పండే దగ్గర ఉంది, ఇది ఎక్కడో ఉందేమో అనుకుంటారు. కాదు, రెండు మధ్యలోనే ఉన్నాయి, తోట మధ్యలో రెండు ఉన్నాయి. జీవవృక్ష ఫలము, మంచి చెడు తెలుగునిచ్చే వృక్షం రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయి. దేవుడు చెప్పింది, ఇదిగో ఇది మీరు తినండి, ఇది కాదు, ప్రతి పళ్ళన్నీ మీరు తినవచ్చు, ఈ ఒక్క చెట్టే మీరు తినకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కొంతమంది అంటారు ఏముంటారంటే, దేవుడు ఎందుకు అలా చేయాలో, తింటారని తెలుసు కదా, అది లేకుండా చేయొచ్చు కదా. అది లేకుండా తెలిస్తే మన నీతి, మన యథార్థత, మన భక్తి, మనకి విశ్వాసం, మన యొక్క ప్రేమ దేవుడికి ఎలా తెలుస్తుంది? దేవుడు ఆశించేది ఏదనగా మన ఇష్టపూర్వకముగా ఆయన సేవించాలి, అంతే తప్ప బలవంతంగా ఇది నియమం కాబట్టి ఒక కంప్యూటర్ వలె లేకపోతే రోబో వలె దానికి ఉన్న చిప్ ప్రకారంగా నమస్కారం ఇన్నిసార్లు పెట్టాలి, ఇన్నిసార్లు చేయాలి, చేతులు ఎత్తాలి, లేకపోతే ఇలాగా ఇది చేయాలి అని ఒక నియమ ప్రకారం కాకుండా స్వేచ్ఛా చిత్తముతో, మన ఇష్టంతో ప్రభుని సేవిస్తే ప్రభుకి ఇష్టం. మన అమ్మగారికి కోపం వచ్చింది, ఎప్పుడు స్త్రీల కూటం ఈ చర్చికి అడుగుతామని చెప్పారు, ముందు అనౌన్స్ చేస్తారు. అయితే నాతో అన్నారు, అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈసారి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే, ఈ కడుగుతున్నాం శుభ్రం చేస్తున్నాం చెప్పకుండా మామూలు స్త్రీల కూటం అని చెప్పి ఆ స్త్రీల కూటకు వచ్చి వారు అందరితో పని చేయించాలి. నేను దానికి ఒప్పుకోలేదు, వద్దన్నాను. ఎందుకు వద్దన్నాను? అలాగ వస్తే చేస్తారు, ఉంటారు, కానీ ఎలాగుంటారు? మా ఇంటి దగ్గర మా పని మనుషులు ఉన్నారు, లేకపోతే మా పని మనుషులు లేకపోతే మా భర్త ఉన్నాడు, మా ఆయన చేస్తారంతా. నేను వచ్చి ఇక్కడ పని చేయడం పెట్టి, నీకు చీపురు పెట్టి 100 సంవత్సరాలు అయింది, ఇక్కడికి వచ్చి చీపురు పడ్డం ఏంటి? ఎవరితో బబుల్ గమ్ పీకాలా నేను? ఎవడు చెప్పాడు ఇది? ఆటల పోట్లకి అందరూ తయారే, పిలవకపోతే మళ్ళీ కోపాలు. కానీ పని ఉందంటే నొప్పులు, కష్టాలు. ఆ రోజు డానీ చూసాను, నేను చూడలేదు. నన్ను రామని ఆహ్వానం వచ్చిన కానీ చూడడానికి రాలేదు నేను. గొంతులట, కాళ్ళు నొప్పులు లేవు, నడుము నొప్పులు లేవు, తలనొప్పులు లేవు. కానీ అదే కడగడానికి వచ్చేసరికి చూసాను, మొట్టమొదటి మర్యాద వచ్చింది. ఈవిడేం చేస్తుందిరా బాబు అనుకున్నా. రాజావు నుంచి ఆవిడ వచ్చింది, ఇక మిగతా వారందరూ చాలామంది వచ్చారు, సంతోషం, చాలా శుభ్రంగా చేశారు.
పనిచేసే వారందరికీ వందనాలు, మిగతా వారందరూ కూర్చొని అనుభవిస్తున్న వారికి మీకు 10,000 వందనాలు. మీరు కూర్చోపోతే మీకోసమే కదా చేసింది. మనలో కొంతమంది రాజులం, రాణిలం, అందరూ చేస్తూ ఉంటే మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రతి ఆదివారం కూడా మందిరాన్ని శుభ్రపరుస్తున్నాం, సిద్ధపరుస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి సంపూర్తిగా సిద్ధపరుస్తున్నాం, స్నానం చేస్తున్నాం. ఇది బిల్డింగ్కి మొత్తం అందరికి, కుర్చీలకి మొత్తం అంతా ఉతికారేస్తున్నాం. అయితే ఆ పని ఇష్టపూర్వకం వచ్చి చేస్తే అది వేరే. లిడియోతో అన్నాను నేను, వాళ్ళు ఇష్టపూర్వకం కాకుండా బలవంతంగా వచ్చి చేసినందువల్ల అది వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు, మనకి ఆశీర్వాదం ఉండదు. వాళ్ళు ఎందుకు ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ పని చేయడం కంటే వచ్చిన వాళ్ళు వస్తారు, లేని లేరు కనుక చెప్పుదాం, ఆ చెప్పిందే వచ్చిన వారే మంచిదని చెప్పిన మాట. కానీ దేవుడు కూడా అలాగే బలవంతంగా మనతో పని చేయించడం, బలవంతంగా మనం క్రమాన్ని పాటించడం కాక ఆయన ఇష్టం మనకు వదిలేసి, నీ ఇష్టం, నువ్వేది కోరుకుంటావు, సైతాను మార్గాన దేవుని మార్గాన ఇష్టపూర్వకంగా ప్రభు దగ్గర రావాలి. ప్రభు కోరిక అదే, ఇష్టపూర్వకంగా ప్రభు నువ్వు చెప్పావు అది వద్దన్నావు, నేను దాన్ని మానేస్తాను, నేను తిన్ను. ఏదైతే వద్దంటావో దాని గురించి సైతాను శోధిస్తారు వాళ్ళకి. అది మనలో కూడా వాంఛ ఉంటుంది. నేను పోయినసారి చెప్పాను, ఎక్కడో యాకోబు పత్రికలో మనం చూస్తాం. యాకోబు పత్రిక మొదలు మనం ఇక్కడ చెప్పినట్టున్నాను, ఇక్కడ కొండ వీధిలో చెప్పాను. మనం శోధించబడుతున్నాం, మోసగించబడుతున్నాం అని చెబుతూ ఉంటారు చాలామంది. పోయిందని, ఇంత ధనం పోయింది, అంత ఆశపోయింది, ఎలా పోతుంది అనగా మన లోపల ఆశ, ముందు మనలో ఉంది ఆశ. ఇప్పుడు దేవుడు వద్దన్నాడు, దాన్ని చూస్తున్నాం. సైతాను దాంట్లో ఏం చూస్తున్నావు, దేవుడు ఏం చెప్పాడు నీకు, అది వద్దన్నాడా, తింటే చచ్చిపోతావు అన్నాడా, లేదు చావో చావో బతుకుతావు, ఇంకా దేవుళ్ళలాగా అయిపోతావు, అందుకే దేవుడు నేను వద్దన్నాడు. అంటే దేవుడు అన్యాయస్తుడు, నేను నీకు ప్రేమిస్తున్నాను, నీకు సహాయం చేస్తాను. మీరు ఎందుకు ఇబ్బందులు పడతారు, ఎందుకు బాధపడతారు, నేను ఉన్నాను కదా, నాకు ఇవ్వండి, నా దాంట్లో పెట్టుబడి పెట్టండి, మీకు వ్యాపారం ఇస్తాను, డబ్బులు ఇస్తాను, ప్రతిఫలం ఇస్తాను, మీరు 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఇస్తాను అని హామీలు గుప్పిస్తూ ఉంటే దాన్ని నమ్ముతాం. దేవునికి ఇవ్వడానికి మన చేతులు రావు. ఆయన ఇస్తే 10 వంతు ఇస్తే మిగతాదంతా ఆశీర్వదిస్తాడు కదా, ఏమో ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించడు. కానీ ఈ స్కీములో పెడితే, ఈ హిమ్ స్కీమో లేకపోతే ఏ స్కీమ్ ఉన్నా ఇందులో పెడితే మనకు రెట్టింపు 4-5 రెట్లు 10 రెట్లు మనకు వస్తుంది, మన జీవితాలు సెటిల్ అయిపోతాయి అనుకుని ఏమవుతారు, ఉన్నది కూడా పోయి. అప్పుడు ఆ హిమ్ సంస్థ కొంతమంది అప్పులు చేసి మరి దానికి కట్టారు. అప్పులు తీర్చుకోలేక నాన్న తిప్పలు పడిన పరిస్థితి మనకు తెలుసును. అయితే ఇప్పుడు దేవుడు దిగి వచ్చి సైతాన్తో చెప్తున్న మాటలేవి. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్లాన్ మానవ జాతి విషయమై సైతాను యొక్క శోధన వల్ల ఆదామవులు చేసిన పని వల్ల మొత్తం పోయింది. అది కొన్ని గంటలు, కొంత సమయం పాటు సైతాను జయం సాధించాడు, పోరాటంలో జయం సాధించాడు. కానీ వానికి విజయం కొద్ది కాలమే. అక్కడ నుండి ఈ ఆదికాండం 3:15 నుండి మనం చూస్తే సైతాన్ అక్కడి నుంచి పతనమే, దిగజారడమే తప్ప వాడెక్కడ విజయం కానీ పైకి వెళ్ళడం కానీ లేదని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ వచ్చిన మనం చెబుతున్నది ఏమిటి, ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్, అనగా నిరంతరాయంగా కొనసాగుతున్న పోరాటం. అవ్వ సైతాను శోధనకు లోనైంది. కానీ శోధనకు లోనైన తర్వాత, మోసపోయిన తర్వాత, సైతాను పొందుతావని చెప్పింది పొందకపోయిన తర్వాత, ఇంకా దానికి బదులుగా ఉన్న స్థానం పోయి మరణం ప్రారంభమైన పరిస్థితుల్లో సైతానుకు అప్పటి నుండి సైతాను మీద కోపం ఉంది. సర్పానికి, క్షమించిన స్త్రీకి. ఆదామవ్వల తోట నుంచి వెలివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. కానీ అక్కడి నుండి వారిద్దరి యొక్క తాపత్రయం, ఆశేదనగా మళ్ళీ తిరిగి ఏదైనా తోటకు వెళ్ళాలి అని ఆశించారు. నిరంతరాయంగా పోరాటం. అంటున్నాడు, నీకు మాత్రమే కాకుండా నీ సంతానానికి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకును, నీ ఇద్దరితో అయిపోలేదు. తర్వాత నీ సంతానానికి, ఆమె సంతానానికి మనం చూస్తున్నాం. ఇక్కడ స్త్రీ సంతానం, సీడ్ ఆఫ్ ద ఉమెన్ మనం ఆలోచన చేస్తే ఇక్కడ అవ్వ నుండి 2 సంతానాలు కూడా వచ్చాయి. మొదటిగా మనం చూస్తే హేబేలు స్త్రీ సంతానం, గాడ్లీ
లైన్, దైవికమైన వరుస, లేక దైవికమైన వారసులు అని చెప్పవచ్చు మనం. అవ్వ నుండి వచ్చిన వారు హేబేలు వచ్చాడు, తర్వాత హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, యెహోషువ, గిద్యోను, రూతు, దావీదు, ఇంకా దానియేలు, ఎస్తేరు. అలాగ మనం చూస్తే ఈ దైవికమైన ఈ వరుస, ఈ సంతానం యేసుక్రీస్తులో సంపూర్ణమైంది. అయితే సైతానికి కూడా, సర్పానికి కూడా వారికి సంతానం ఉంది. ఆ సంతానం ఎక్కడ మొదలైంది అనగా కయ్యనుతో మొదలైంది. ఆ కయ్యను మొదలుకొని ప్రతి తరములో కూడా సర్పానికి సంతానం కలిగి ఉన్నాడు. ఈ సర్ప సంతానమే మన ఆలోచన చేస్తే కయ్యను నుండి, ఆ తర్వాత నోవహు దినాల్లో చుట్టూ ఉన్న మిగతా జనాంగం అంతా కూడా సర్ప సంతానం. అలాగే ఫరోలు, ఇశ్రాయేలు జనాంగాన్ని వ్యతిరేకించి నానా తిప్పలకు గురి చేసిన ఆ ఫరో రాజులు, కనానీయులు, తర్వాత గొలియాతు వంటి వారు, దానియేలును సింహభూములో పెట్టినవారు, వీరందరూ కూడా సర్ప సంతానముగా మనం చూస్తాం. వీరందరూ కూడా చేస్తున్న పని ఏదనగా ప్రవక్తలను ద్వేషించారు, దేవుని సేవకులను ద్వేషించారు, దేవుని తరపున దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వారిని వారు ఇష్టపడక ఇంకా చూస్తే కొంతమందిని వారు హత్య చేశారు, మరణానికి అప్పగించారు, చంపారు. దేవుని వాక్యాలు చూస్తే అబద్ధ ప్రవక్తలకు సన్మానాలు చేశారు, నిజమైన ప్రవక్తలని చంపేశారు. దేవుని యొక్క సేవకులను చంపారు, సర్ప సంతానం మాటలు విన్నారు. వారి ప్రకారంగా ఆదాము అవ్వ ఇప్పుడు ఎలాగైతే విన్నదో అదే విధముగా మానవ జాతి అంతా ఆ తర్వాత తరాలు మనం చూస్తాం. ఇంకా మన ప్రభు కాలంలో మనం చూస్తే హేరోదు ప్రభుని చంపారు, వాడు సర్ప సంతానం. ఇంకా పరిసయ్యులు, సద్దూకయ్యులను చూసి ప్రభు అంటే సర్ప సంతానమా, వారు దేవునికి ప్రజలుగా పరిగణించబడుతున్నారు, మతాన్ని ఆచరిస్తూ వచ్చుకుంటాడు ప్రభు, సర్ప సంతానమా, చెరుపు చే పిల్లలారా, సైతానికి సంతానముగా వారు పరిగణించబడుతున్న పరిస్థితి. ఇంకా చూస్తే సైతాను వాడు ఎంతవరకు లోపలికి చొచ్చుకొని వచ్చాడనంటే, ఏదైనా తోటలో దేవుడు సృష్టించిన సృష్టిలో, మొట్టమొదటి సృష్టిలో ప్రతిరోజు దేవుడు వస్తున్న స్థలములోనికి దూరి అవ్వను శోధించినట్లుగా ప్రభు శిష్యులు 12 మంది, ఆ 12 మందిలో కూడా 3 అత్యంత దగ్గర ప్రభువుకి, అత్యంత ప్రీతులు యోహాను మనకు తెలుసు. ఆ 3 పేతురు, యాకోబు, యోహాను. ఆ వారు మాత్రమే కాకుండా వారికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఇంకోటి ఉన్నాడు, ట్రెజరర్, ఆర్థిక లావాదేవీలు చూసేవాడు. ఎవరికి ఆర్థిక లావాదేవీలు అప్పగిస్తాం? ట్రెజరర్ ఎవరు ఉంటారు? ఎవరి చేతిలో డబ్బు పెడతాం మనం? నమ్మకస్తునికే. ఈ డబ్బు వల్ల వాడు తినేడు, నా పని జరుగుతుంది అని నమ్మి ట్రెజరర్షిప్ అనేది అప్పగిస్తూ ఉంటాం. ప్రభు యూదాకు అప్పగించాడు, సైతాను వాడిలోనికి ప్రవేశించాడు, వాడు సర్ప సంతానంగా మారిన సంగతి మనం చూస్తాం. ఇంకా ఆ రోజు ప్రభు ట్రయల్ జరుగుతూ ఉంటే పిలాతు అంటున్నాడు, ఇదిగో బరబ్బా ఉన్నాడు, యేస్తున్నాడు, ఎవరు కావాలి అంటే వారందరూ కేక వేసింది, మాకు బరబ్బా కావాలి. అది యేసుని ఏం చేయమంటారు? సిలువేయ్. వీళ్ళు సర్ప సంతానం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు చూడండి ఒకసారి యోహాను స్వార్త 15వ అధ్యాయం, యోహాను స్వార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు. చూస్తే ప్రభు అంటాడు ఇక్కడ, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించరని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును. అయితే మీరును లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నాను, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఇది ఎంతవరకు నిజం మన జీవితాల్లో? లోకం మనం ద్వేషిస్తుందా, లేకపోతే లోకం మనల్ని మెచ్చుకుంటుందా, మన ఏం ఆనందిస్తుందా? దాన్ని బట్టి మీరు ఎవరో అనేది తెలుస్తుంది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మనం ద్వేషిస్తే మనం ఎవరి వారము? దేవుని సంతానము, దేవుని వలన ఉన్నవారం. లోకమంతా కూడా సర్ప సంతానం. అది అన్నాడు ప్రభు, మేము లోకం ద్వేషిస్తుందా? అయితే మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది లోకం. మీరు లోక సంబంధులు ఎడల లోకము మిమ్మల్ని తన వారిని స్నేహిస్తారు. మనలో కొంతమందిని చూస్తూ ఉంటాం, సంఘంతో సహవాసం ఉండదు, సంఘ విశ్వాసులతో కలిసి ఉండరు,
కానీ రోజు ఎవరితో సహవాసం? లోకముతోనే, రాజకీయ పార్టీలతోనే, త్రాగుబోతులతోనే, వ్యభిచారులతోనే, దొంగలతోనే రోజు మతాచారంలా చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ మీరు ఎవరు వారు? దేవుని సంఘానికి చెంది క్రైస్తవులు అని చెప్పుకున్నా మన స్నేహాలు, మన సంబంధాలు ఎక్కడ మనం రిలాక్స్ అవుతున్నాం, ఎక్కడ మనం ఫ్రీగా ఉంటున్నాం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లోక సంబంధం ఎట్లా? లోకము తన వారిని స్నేహించును. అయితే లోకంలో స్నేహములు వద్దంటం లేదు. స్నేహాలు ఉన్నా మన స్నేహము ద్వారా వారిని దేవుని రాజ్యంలోనికి మనం తీసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు లోకముతో స్నేహంలో మనవి చేస్తున్నాను, స్నేహం చేస్తున్న వారిని అందులో ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించారు? ఎన్నిసార్లు ప్రభుని గురించిన మాట చెప్పారు? ఒకవేళ మీ స్నేహంలో ప్రభు గురించిన మాట చెబితే స్టార్ట్ అవుతుంది విరోధం, వ్యతిరేకత మొదలవుతుంది. మిమ్మల్ని ఉంచరు. ప్రభు గురించి మాట్లాడకుండా ప్రభుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వారు చేస్తున్న కార్యాల్లో మనం పాలు పొందితే ఆ లోకములో ఉన్న స్నేహం మనల్ని ఇష్టపడుతుంది, మనల్ని అంగీకరిస్తారు, మనల్ని మెచ్చుకుంటారు. మీరు గొప్పవారండి, ఆ క్రైస్తవులు కంటే మీరు గొప్పవారు, మీరు సరైన క్రైస్తవులు, ఎందుకనగా మాతో కలిసి తింటున్నారు, తాగుతున్నారు, ఈ బూతుల్లో, ఆనందంలో, చెడు అలవాట్లో, చెడు మాటల్లో అన్నింటిలో మీరు మాతో ఉంటున్నారు, మీరు ఎంత మంచోరండి. ఆ గుడ్ న్యూస్ చర్చలో మా మాట వినరు. గొప్ప స్టిక్ అట, మాట మిగిలిపోయింది మనకి. నేను మేము లోకములు ఏర్పరచుకుంటేని, లోకములో నుండి ఎక్లీసియా అదే, సంఘం అదే, లోకములో నుండి బయటికి పిలువబడిన వారం. అందుచేత లోకం మిమ్మలను ద్వేషిస్తుంది. లోకం మనల్ని ద్వేషించకపోతే మనం దేవుని వారము కాదు. ఇదే కొండ గుర్తు. లోకము చేత ద్వేషించబడడం. ఇది ఎక్కడ వెళ్తుంది? మళ్ళీ తిరిగి ఆదికాండం 3:15 వెళ్తుంది. సర్ప సంతానానికి దేవునికి సంతానానికి మధ్య వైరం. సర్ప సంతానం తిరిగి కొడుతుంది, కానీ ఎక్కడ కొడుతుంది? మడిమ మీద. ఆ మడిమ మీద కొట్టడం వల్ల జరిగే పని ఏమిటి? మన నడక మారుతుంది. మన సంఘంలో స్త్రీలు చాలామందిని చూస్తే నడక మారిపోయింది. సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని పిల్లలు వస్తూ ఉన్నారు, ప్రతిరోజు సాయంత్రం డ్యాన్స్ ప్రాక్టీస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తున్న గొప్ప ఆనందం. ముఖ్యంగా వారు పరిగెత్తడం చూస్తే, వాళ్ళు గెంతడం చూస్తే, వాళ్ళు పరిగెత్తడం ముందు ఏదుందో కూడా చూడరు. వాళ్ళు పరిగెత్తి ఆ స్పీడ్ చూసినప్పుడు అబ్బా వాళ్ళలాగా పరిగెత్తగలితే ఎంత బాగున్నాం. మన కాళ్ళు బలహీనమైపోయాయి, నడకలో మార్పు వచ్చింది, వేగం తగ్గిపోయింది. మన కాళ్ళకు వారు చేసిన గాయం వలన ఒకప్పుడు ఉరకలు వేస్తూ పరిగెత్తిన వారు ఈరోజు లేవలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం. ఎందుకనగా మడిమకు దెబ్బ తగిలింది, దాంతో తగ్గిపోతున్నాం. అయితే ఇది మనం చంపలేదు, కానీ నడక మారింది. స్పీడ్గా నడవలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కొన్నిసార్లు మన దెబ్బ తగిలింది, గాయమైంది. దానివల్ల నిరాశ, డిస్కరేజ్మెంట్, క్రిటిసిజం, విమర్శలు ఎదుర్కొన్నప్పుడు ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు. ఎంతమందికి ఇష్టం విమర్శలు అంటే? విమర్శ చేయడం బాగుంటుంది, కానీ వినడం, అది మనల్ని విమర్శిస్తే చాలా బాధ, చాలా దుఃఖం కలుగుతుంది. కోపం, బిటర్నెస్ అనగా చేదని వేరు. లేకపోతే ఒకవేళ మనం ఆశించిన ఆ కళ, ప్రభు మనం చూపించాడు అనుకున్న ఆ కళ నెరవేరకపోతూ ఉంటే, లేదా మనం తలపెట్టిన పనులు అపజయం పొందితే, ఇంకా మనం ఆశించిన గమ్యాలు, గోల్స్ అవి మనం సాధించకపోతే, నిరాశ, నిస్పృహలోనైతే, ఇవన్నీ కూడా తాత్కాలికమైన అపజయాలు. సైతాను తాత్కాలికంగా మన మీద జయం సాధిస్తున్నాడు. ఇంక దాని గురించి తర్వాత వారాల్లో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మన నడక, మన ప్రవర్తన, మన అనారోగ్య పరిస్థితులు, మన బలహీనతలు, ఇవన్నీ కూడా వాటన్నిటి విషయమై సైతాను మనల్ని కూడా కృంగదీస్తూ ఉన్నాడు, పడేస్తూ ఉన్నాడు, పడిపోతూ ఉన్నాం. మరి ఇదే మన భవిష్యత్తు అనుకొని అక్కడ ఆగిపోతున్నాం. ఈ కృంగుదల ఎంతవరకు వచ్చిందనంటే, ఆదివారం చర్చికి రావడానికి కూడా కొంతమందికి కష్టమైపోయింది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడం అంటే ఎంత భారం, ఎంత కష్టం.
ఇంక దాంతో ఆదివారం కష్టం అవుతుంది, శనివారం కష్టం అవుతుంది, శుక్రవారం కష్టం అవుతుంది, తెల్లవారుజాము ప్రార్థన కష్టం అవుతుంది, స్థిరకూటం కష్టం అవుతుంది, యవనస్తులు కూడా ఎంత కష్టం. ఎవరికి? యవనస్తులకి. వాళ్ళకు కూడా బడి మీద సైతాను కాటేసింది. వాళ్ళకి కాలు సహకరించట్లేదు. పురుషుల మీటింగ్కి రావడానికి చాలామంది పురుషులకి కాలు నొప్పులు, నడవలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. ఒక వీధి దాటి, ఒక ఇల్లు దాటి, ఆ పక్క గోడ దాటి ఈ గోడలోకి రాలేకపోతున్నారు. అంతటి బలహీనత ఏర్పడింది. ప్రభువైన యేసు శిలువ మీద గాయాలు మనం చూస్తే పాదములకు చీలమండలంలో మేకులు కొట్టబడ్డాయి. చేతులకు మామూలుగా ఇక్కడ చూపిస్తారు, అక్కడ కాదు, ఇక్కడ ఈ మడిమెలో అనగా కీలకమైన స్థలాల్లో మేకులు గుచ్చబడ్డాయి. మనకు తెలుసు ఆ గాయముల గుర్తులు ప్రభుకి ఇంకా ఉన్నాయి. కనుక సైతాను మడిమ మీద కొట్టినప్పుడు జరిగింది ఏదనగా కాళ్లకు చేతులకు ప్రభుకైన గాయాలు. సైతాను వాడుకున్న కోపమంతా కూడా వెళ్ళగెక్కి, వాడుకున్న దేశానంతా కూడా వెళ్ళగెక్కి, వాడు తన యొక్క సంతానమైన ఆ మతస్థులు, యోధా మతస్థులు, ఆనాటి రోమా సామ్రాజ్యం యొక్క సహకారముతో వారిని శోధించి వారిని తన వైపు తిప్పుకొని వారందరి ద్వారా చేసిన పని అయినదిగా ఆయన పాదములకు, లేకపోతే ఆయన చీల మండలములకు ఏమన్నాడు ఇక్కడ, మడిమెకు దెబ్బ తెలియంది. కానీ అంతిమ విజయం మనం చూస్తే ఎవెన్చువల్ విక్టరీ ఎవరిది? సైతాన్ అయితే మడిమకే దెబ్బ చేస్తుంది. కానీ ప్రభు ఏం చేశాడు? సైతానికి తలను చెదగొట్టాడు. దాని గురించి కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడాను. సైతాన్ యొక్క తొక్క తీశాడు ఆయన, చర్మం ఒలిచాడు ఆయన, సైతాను నిరాయుధులుగా చేస్తాడు. అనగా సైతానికి ఉన్న ఆయుధాలు బలమంతా కూడా తీసి అవతల పడేసి, ఇంకా చెప్పాలంటే దాని చర్మాన్ని ఒలిచేశాడు. శక్తి లేదు, బలము లేదు సైతానికి. అయినను వాడు ఇంకా తిరుగుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనవి చేస్తున్నాడు. ఏదైనా తోటలో ఉన్న సర్పము, ఇప్పుడు ఉన్న సర్పం చాలా తేడా ఉంది. అదే సర్పం, కానీ ఈరోజు దానికి ఏమైతే తల లేదు, తర్వాత దానికి ఒళ్ళు మీద చర్మం లేదు, దానికి ఉన్న ఆయుధాలు ఏవి కూడా దానికి లేవు. అయితే ఇప్పుడు ఏదైనా ఆయుధాలు ఉన్నాయి మనం శోధిస్తున్నాడంటే మనమిచ్చిన ఆయుధాలే, మనమిచ్చిన బలమే, మనమిచ్చిన శక్తే. చాలాసార్లు మనం చేస్తున్న పెద్ద పొరపాటు అదనగా దేవునికి ఇవ్వాల్సిన గొప్పతనం సైతానికి ఇస్తూ ఉంటాం. అయితే సైతాన్ ఇప్పుడు భూలోకమందు తిరుగుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. కానీ వాని మీద తీర్పు ప్రకటించబడి ఉంది. ఆ తీర్పు ఏమిటి? నిత్య నరకాగ్ని గుండం. ప్రభు మరలా తిరిగి వస్తాడు, వచ్చి వాడిని లేకుండా చేసి వానికి తీర్పు అమల్లోనికి తీసుకుని వస్తారు. కానీ ఈ లోపుగా వాడున్నది దేనికి? వాడున్నది దేనికి చెప్పండి? వాడి పని ఏమిటి? వాడి పని ఏమిటి? ఎవరు ఒకరు చెప్తే వినబడుతుంది నాకు. పడగొట్టడం ఎవరిని? ఇంకా వేరుపాటు చేయడానికి ఇటమా కదా. పని ఏమిటి ఇక్కడ? ఇప్పుడు మనందరినీ మొదటి పేతురు పత్రిక 5:8 ఏమంటాడు? కాలము సమీపము, కాలము కొంచెమే ఎరిగి, మన అంచె దినాలు యొక్క ఆఖరి దినాల్లో మనం జీవిస్తుంది. కాలము కొంచెమే ఎరిగి మరీ ఎక్కువగా, మరీ యాక్టివ్గా ఉన్నాడు సైతాన్. ఇప్పుడు మీరు గమనించుంటారు, కొన్ని సంవత్సరాలుగా చూస్తే సైతాన్ పని చాలా వేగంగా పెరుగుతూ ఉంది. ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్న విధానము ఇప్పుడు చూస్తే చాలా వేగంగా వారు బలం పొందుకుంటున్నాడు. ఒక్కొక్కసారి మనకు భయం వేస్తుంది. మన దేశమేనా ఇది? మనం పుట్టి పెరిగిన దేశం అనేది, మనం ఇందులో పౌరులమా? మనం ఆలోచన చేస్తే మన మీద ద్వేషం, మన దేశం బాగా అధికమవుతూ ఉంది. దానికి ఎంత కారణం ఎవరు? లోకం మనం ద్వేషిస్తుంది. ఒకప్పుడు మనం గౌరవించేవారు, సన్మానించేవారు. ప్రేమ, సమాధానానికి సంకేతాలు, సూచనలు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా మీరు అందించారు అని మన మీద కృతజ్ఞత కలిగి ఉండేవారు. కానీ ఈ రోజుల్లో మనం ద్వేషిస్తూ ఉంది. ఎవరున్నారు వెనకాల? సైతాన్. వాడు ఏం చేస్తున్నాడు? మొదటి పేతురు పత్రిక 5:8 ఎవరిని మృంగుదురా అని వెతుకుచు
తిరుగుతున్నాడు. ఇప్పుడు లోకం మీద కాదు, లోకం అందరూ వాడి చేతిలోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని మింగుతాడు? మనల్ని మింగుతాడు. ఎవరిని మింగుదురా అని ఇంకా చూసినట్లయితే గర్జించు సింహము వలె, వాడు సింహము కాదు, యోధాగోత్రపు సింహము మన ప్రభువైన యేసుక్రీస్తు. సైతాను సింహము కానే కాదు, సైతాను సర్పం. కానీ వాడు ఏం చేస్తున్నాడు? సింహములాగా మిమిక్రీ చేస్తున్నాడు. ఆ మిమిక్రీకి భయపడిపోతున్నాం మనం, వాడి శబ్దానికి భయపడిపోతున్నాం. ఎవరిని మృంగుదురా అని వాడు ఆశ తనకు మనం పూర్తిగా తన సొంతం చేసుకొని మన తనలో ఇమిడ్చుకొని జీర్ణం చేసుకొని మనం వాని వలె ఉండాలని దేవుని సైతాన్ యొక్క సంకల్పం. మనం ఎంతమంది సైతానికి లోనవుతున్నాం? ఇస్కరియోతు యూదానే శోధించిన వాడు మనల్ని శోధించడా? అక్కడ మనం చూస్తాం 2 సంతానాలు కూడా పోటాపోటీగా ఒకరి ప్రక్కన ఒకరు పెరుగుతున్న పరిస్థితి ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి, మన దేవుని సంతానమా సర్ప సంతానమా? ఒక కొండ గుర్తు ఉంది మనకి. ఏమిటా కొండ గుర్తు? మీరు అబద్ధములు ఆడితే దాని అర్థం ఏమిటి? మీరు మీ తండ్రి అనుసరించి, మీ తండ్రిని అనుసరించి ప్రవర్తిస్తున్నాడు. ఎందుకనగా వాడు అబద్ధములకు జనకుడు. ఇప్పుడు మన సంఘంలో ఎవరికైనా అబద్ధాలు తెలియదండి? నాకు అబద్ధం తెలియదండి, అబద్ధం ఆడడం అంటే ఏమిటో తెలియదని ఒక్కరైనా చేయగలరా? ఒక్కరైనా? నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడనండి, నా మాట అవునంటే అవును, ఇది మనం ఉండవలసిన విధానం. కానీ మన అందరం కూడా అబద్ధం ఆడుతున్నాడు. దాని అర్థం ఏమిటి? మనం ఎవరు పిల్లలం? మనకు ఆటోమేటిక్గా మనం ఏ ప్రయత్నం చేయకుండా అబద్ధమే వస్తే, కొంతమందిని అడిగామనుకోండి, ముందు అబద్ధం వస్తుంది, ఆ తర్వాత దాన్ని సరిచేసి కొంత నిజం, ఎక్కువ శాతం అబద్ధం ఉండేలాగా చివరికి ఏది అబద్ధమో ఏది నిజమో తెలియనట్టుగా మాట్లాడే గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడికి. దేవుడా సైతానా? మీ జ్ఞానానికి జోహార్లు. కానీ గమనించండి, ఎవరి సంతానం? స్త్రీ సంతానమా లేక దేవుని సంతానమా? దేవుని సంతానం అయితే సైతానికి విధించబడి తీర్పేదనగా నిత్య నరకాగ్ని గుండం, అక్కడికే మనం వెళ్తాం. ప్రభు అంటాడు, అయ్యా నీ నామం పెట్టి దెయ్యాలు వెలగొట్టాం, నీ నామం పెట్టి రోగులు స్వస్థపరిచాం, నీ నామం పెట్టి వచ్చిన మీకు ఇంటి భోజనం పెట్టాం, మీకు ఆతిథ్యం ఇచ్చాం, మీ వీధిలోకి వస్తాం, వీధిలో నీతో పాటు మేము తిరిగాం, సేవ చేస్తాం, సువార్త చేస్తాం, పని చేస్తాం. కానీ ప్రభు మాట ప్రకారంగా జీవించకపోతే ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎరుగను. మా ఇంట్లో తిన్నావు, భోజనం పెట్టావు, నీ తిరుగువా? అది నాకు అక్కర్లేదు అంటాడు ఆయన. మనం ఏదో చేసి ఏదో పేరు పొందాలనుకుంటాం, కానీ ఆయన మాట ప్రకారంగా, చెప్పిన మాట ప్రకారంగా మనం జీవిస్తేనే నిత్య జీవం. అయితే ఇది మనకి ఎలా వర్తిస్తుంది? ఈ వాక్యం మనం ఆలోచన చేస్తే, క్రైస్తవ జీవితం అనేది పోరాటంతో కూడింది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ స్ట్రగుల్ ఆల్ టైమ్. ఎలాంటి పోరాటం? ఒక పరుగు పందెంలో ఉన్న వ్యక్తి తన దేహాన్ని నలుగొట్టుకుంటూ ఆ పరుగు పందెము సాధించాలి, జయము సాధించాలి అనుకునే ఆ పోరాటం వంటిది. ఒక బాక్సర్ లేకపోతే యుద్ధ విద్య నేర్స్తున్నవాడు, పోరాటం నేర్స్తున్నవాడు బాక్సర్ ఎలాగైతే తాను త్యజించుకొని ఆ పోరాటంలో సిద్ధపడతాడు, అలాంటిది. అలాగే రెస్లర్, కుస్తీ పట్లు కానీ, అది ఇంకెక్కువైన ఉదాహరణ చూస్తాం. సైనికుడు, సోల్జర్, ఆ తర్వాత వ్యవసాయదారుడు. వ్యవసాయ ఈ రోజుల్లో చాలామంది మానేస్తున్నారు. ఎందుకు? కష్టం. దున్నాలి, నాటాలి, కలుపు తీయాలి, తర్వాత కోత, మళ్ళీ కూర్చుకోవడం, మళ్ళీ అవన్నీ, ఇదంతా కూడా కష్టమైన పని. కనుక మానేసి వేరే పనులకు వెళ్తున్నాం. కానీ క్రైస్తవ్యం వ్యవసాయం. క్రైస్తవ్యానికి, క్రీస్తు విధానం గురించి చెప్పిన మాటలన్నీ కూడా పోరాటంతో కూడినవే తప్ప హాయిగా కాలు మీద కాలు వేసుకొని జీవించే జీవితము కాదు, సాఫీగా సాగిపోయేది కాదు. అది ఈ పోరాటములో అనేకమైన శోధనలు, దినదినము శోధనలే. కొంతమంది అనుకుంటారు వృద్ధులకి శోధనలు ఉండవు, పిల్లలకి శోధనలు ఉండవు. పిల్లలకి శోధనలు ఉంటాయి, యవనస్తులకి శోధనలు ఉంటాయి, వృద్ధులకి శోధనలు ఉంటాయి. చనిపోయినంత వరకు మన అందరికీ శోధన ఉంటుంది. అయితే ఒకే శోధన కాకపోవచ్చు. మన
వయస్సును బట్టి, మన యొక్క ఆశలను బట్టి, ముఖ్యంగా పోయిన వారం చెప్పిన మాట ఇదే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, మన యొక్క లోపల ఉన్న ఆశలను బట్టి సైతాను మనలను శోధిస్తాడు. మనం ఊరికినే శోధించబడ్డాం, మన లోపల ఉంటుంది అది మర్మంగా లోపల ఉండిపోయిన దాన్ని అనుసరించే సైతాను మనలను శోధిస్తాడు. నేను అనుకుంటున్నాను, అవ్వ ప్రతిరోజు కూడా చెట్టుని చూస్తూ ఉంటుంది, అది వద్దు అన్నాడు దేవుడు, ఇది వద్దు అన్నాడు దేవుడు, ఇది వద్దు అన్నాడు దేవుడు. మిగతావన్నీ ఉన్నాక తినొచ్చు కదా, దాన్నే ఎందుకు చూడాలి? మనలో చాలామంది దేవుడు వద్దన్న వాటిని, మనకు పనికిరానివి, మనకు మేలు చేయని వాటిని ఆ మాటికి చూస్తూ ఉంటాం. దాన్ని పట్టుకునే వాడు వచ్చి మనలను మన దురాశలను అనుసరించే వాడు మనల్ని శోధిస్తాడు. డబ్బుల గురించిన ఆశ మనకి ఎక్కువ ఉందనుకోండి, మనకి డబ్బు స్కీమ్స్ అన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు ఫోన్లో చూడండి, మరి ఏ ఫోన్లు చేస్తున్నామో, ఎలా వాడుతున్నామో, నెట్లో ఏది చూస్తున్నామో చూస్తే దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ మనకు వస్తాయి. అది వెనకాల ఎవడున్నాడు? ఏయో సైతానా, సర్పమా అనిపిస్తుంది. ఎలా చేస్తాడు ఇదంతా? మనం ఏదైనా ప్రయాణం చేస్తాడు, విమాన టికెట్లు అన్నీ, విమాన కంపెనీలు అన్నీ వాళ్ళు టికెట్లు పెడతా ఉంటారు. ఇదిగో ఇక్కడ ఇంత తక్కువ, ఇంత తక్కువ, ఇంత తక్కువ. నాకు ఎవరు చెప్పాడు నేను ప్రయాణం చేస్తున్నానని? ఎవరు చెప్పారు? మన లోపల ఉన్న దానిని దీని ద్వారా వాడు తెలుసుకొని మనకు శోధన కల్పిస్తున్న పరిస్థితి, శోధన కల్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు శోధనలోనే అవుతాం, ఓడిపోతున్నాం, పడిపోతున్నాం. శోధనలోనే పాపం చేస్తే యోహాను పత్రికలో అంటాడు, మీరు ప్రభు దగ్గరికి వస్తే మిమ్మల్ని క్షమిస్తాడు ఆయన దగ్గర తిరిగి రావాలి, వెంటనే రావాలి, పశ్చాత్తాపడి మారు మనసుతో ప్రభు దగ్గర రావాలి. మనవి చేస్తున్నాను, క్రైస్తవ జీవితం సులువైంది కాదు. ఇంకా మన విజయం సాధిస్తాం, కానీ ఆ విజయాలు గాయాలు లేకుండా ఉండవు. మన విజయం పొందుతాం కానీ గాయం ఉంటుంది. యేసు ప్రభు ఎలాగైతే గాయం పొందాడో మనము కూడా గాయం పొందుతాం. చాలా రెఫరెన్స్లు రాసుకుని వచ్చాను. పౌలు అనుభవం మనం చూస్తే, శరీరమందు నేను గాయాలు పొందుతున్నాను, సంఘము కొరకు నేను శ్రమ పడుతున్నాను. తను పొందిన గాయాలు చాలా రెఫరెన్స్ ఉన్నాయి. గలతీ పత్రిక, కొరింథీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, తిమోతి పత్రిక, అపోస్తల కార్యాలు, రోమా పత్రిక, పేతురు పత్రిక, యోహాను సువార్త, మత్తయి సువార్త, యెషయా గ్రంథం, కీర్తనలు ఇవన్నిలో ఉన్నాయి. కానీ అవన్నీ చదవడానికి టైం లేదు. కానీ దేవుని చిత్తం ఎప్పుడైనా ఒకసారి చూద్దాం. మనం దేవునికి పని చేస్తున్నాడు. గాయాలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, వెనక నుంచి నమ్మక ద్రోహం ఉంటుంది, తిరస్కారం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. వీటన్నిటిని అధిగమిస్తూ పౌలు ఇవన్నీ కూడా అనుభవించాడు. ఇంకా బయట భౌతికమైన దెబ్బలు తిన్నాడు, కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. ఆ దుఃఖములు, ఆ కష్టములు చాలా పత్రికలు మనం చూస్తే జైల్లో నుంచి రాశాడు ఆయన. హాయిగా ఇంటి దగ్గర కూర్చొని, ఆఫీసులో కూర్చొని, ఏసీ వేసుకొని, కంప్యూటర్, ల్యాప్టాప్ పెట్టుకొని రాసిన ఉత్తరాలు కాదు ఇవి. చెరసాల్లో ఉంటూ అక్కడ తమతో పాటు ఉన్న వారికి డిక్టేట్ చేస్తూ ఉత్తరాలు రాశాడు. ఆ శ్రమలు, కష్టాలు కనుక దేవుని బిడ్డలమైన మనకు శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, గాయాలు కలుగుతాయి. దానికి సిద్ధపడి ఉండాలి. కొంతమంది అనుకుంటారు దేవుని సేవ చేస్తారు కదా, మాకు సన్మానాలే ఉంటాయి. సన్మానాలు ఉండవండి. అబద్ధ ప్రవక్తలకే సన్మానాలు, అబద్ధ బోధకులకే సన్మానాలు, దేవుని సేవకులకు సన్మానాలు ఉండవు. తిరస్కారం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, హేళన ఉంటుంది. అవన్నీ మన గాయాలు. ఇంకా చూస్తే దేవుని యొక్క రక్షణ ఒక వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే స్త్రీ సంతానం, లేకపోతే సీడ్ ఆఫ్ ద ఉమెన్, స్త్రీ యొక్క సంతానం. ఆయన మానవ జాతికి చెందినవాడు కావాల్సి వచ్చింది. అందుకని హెబ్రీ పత్రికలో చూస్తాం, పాపం చేసిన వారు, సైతాన్ దగ్గర ఓడిపోయిన వారు, సైతానికి రాజ్యాన్ని అప్పగించేసిన వారు మనుషులు కాబట్టి, రక్త మాంసములు కలవారు కాబట్టి ఆయన కూడా రక్త మాంసములు ధరించవలసి వచ్చింది. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి ఒక కమిటీని పంపలేదు, ఒక నాయకుల గుంపును పంపలేదు. ఆయన తన ఏకైక కుమారుడిని యేసుని లోకాన్ని పంపాడు. సైతానికి తల చిత్తగొట్టాలనుకున్నప్పుడు ఆయన చేసిన పని ఏదనగా ఒక పసిబిడ్డగా పశువుల తొట్లో పరుండు పెట్టబడిన స్థితిలోనికి ఆయన వచ్చాడు. బెత్లెహేం పట్టణంలో ఆయన దిగి వచ్చాడు. కనుక ప్రభువులో సైతాను తల చిత్తగొట్టబడ ఉంది. ప్రభులోనే రక్షణ ఉంది. మనుషులో లేదు, సమాజాల్లో లేదు, పరిసయ్యుల్లో, సద్దూకయ్యుల్లో, మత బోధలు అనుసరించే వారిలో లేదు, ప్రభులోనే ఉంది.
ఆ ప్రభుని మనం స్వీకరించి ఆయన వెంట మనం నడవలసిన అవసరం ఉంది. మనం ఎక్కడున్నాం ప్రభుతో? ప్రభుని అంగీకరించి ఆయనతో కలిసి నడుస్తున్నామా? లేక ఏదో ప్రభుని ఒప్పుకుంటున్నాం కానీ ఇంకా దారిలోనే ఉన్నామా? కొంతమంది ప్రభు దగ్గరికి ఇంకా రాలేదు, దారిలోనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు దారిలో ఉన్నారో తెలుసా? 30, 40, 50 సంవత్సరాలు దారిలోనే ఉన్నారు. ఇంకా ప్రభు అంటే ఇష్టమే, వస్తున్నారు, కానీ ప్రభుకి సంపూర్తిగా అప్పగించుకోవడం లేదు. అప్పగించి మనం సమర్పించుకొని మొట్టమొదటి మెట్టేదనగా నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతాం, లేకపోతే శిక్ష. ఇది ముందు మనవి చేస్తున్నాను. నమ్మి బాప్తిస్మం పొందాం, రక్షించబడ్డాం, కానీ ఇస్కరియోతు యూదాలాగా ఉన్నామా? లేక అబ్రహాము సంతానములు, లేకపోతే సర్ప సంతానం, పాత నిబంధన అంతలో అనేకమైన పేర్లు మీకు ఇచ్చాను, వారి వలె ఉన్నామా? దేవుని యొక్క సంఘానికి, దేవుని ప్రజలకు నష్టము, హాని, గాయపరిచే స్థితిలో ఉన్నామా? లేక మనం గాయం పొందుతూ ప్రభు కొరకు ముందుకు వెళ్తున్న స్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ సంవత్సరాంతమందు దయచేసి మనవి చేస్తాం, నూతన సంవత్సరానికి మనం వెళ్ళే ముందు ఒకసారి మనం పరీక్షించుకొని మనం స్త్రీ సంతానంగా ఉన్నామా, లేక సర్ప సంతానంగా ఉన్నామా? గోధుమలు గురుగులు ఖరీదు పెరుగుతూ ఉన్నాయి. ప్రభు చెప్పాడు, గోధుమలు గురుగులు అవి వేరు చేయడం కష్టం. ఎందుకనగా ఒక గురుగును పీకేసి దాంతో పాటు కొన్ని గోధుమలు గోధుమ మొక్కలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉండనై ఎంతవరకు? కోతకాలం వరకు. కోత కోసిన తర్వాత గోధుమలు గురుగులు వేరు చేసి అప్పుడు గురుగులను అగ్నిలో కాల్చేద్దాం. కానీ ఒకవేళ సంఘమందే ఉన్నాం, మేము ఉన్నాం అని అనుకుంటే మేము ఏది మానేసి అన్నిటికి వస్తాం, అన్నింటిలో ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్న వీరు మనవి చేస్తున్నాను, మీరు గోధుమ గురుగా? మీరు దేవుని సంతానమా, సర్ప సంతానమా? మీ వలన దేవునికి, దేవుని సంఘానికి, దేవుని సేవకి, దేవుని రాజ్యానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏదైనా పని, బాధ్యత, భారం ఉందా? అది వచ్చి కూర్చొని అనుభవించి వెళ్ళిపోవడమేనా? ఒకసారి ఆలోచించండి. ఎవరి పార్టీ? ఇక దేవుల్లో నాకు విషయం ఏదనగా మధ్య మార్గం లేదు. మధ్య మార్గం లేదు. అయితే దేవుని కొరకు, లేకపోతే దేవునికి విరోధంగా. దేవుని కొరకు లేకపోతే మనం సైతాన్ పక్షాన ఉన్నట్టు. ఇటు దేవుణ్ణి, సైతాన్ని రెండింటిని మనం సేవించలేం. ఇంకో మాట చెప్పాడు, దేవునికిని ధనానికిని దాసులుగా మీరు ఉండలేరు. దేవుడా ధనమా, దేవుడా సైతానా, గురుగా గోధుమ? ఈరోజు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సింది మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. విని మీ అందరికీ వందనాలు. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి విన్న వాక్యం